ఈ రోజున భారతదేశ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి గురించి తెలుసుకున్నాం. సచిన్ టెండూల్కర్ గారు ముంబైలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఏప్రిల్ 24, 1973న తండ్రి రమేష్ గారి దంపతులకు జన్మించారు. 1995లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ గారి కూతురు అంజలి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. వీరి కుమారుడు 1997 అక్టోబర్లో జన్మించారు. వీరి కుమారుడు అర్జున్ టెండూల్కర్ 1999లో జన్మించారు. 2013 నవంబర్ 6న 40వ సంవత్సరం నాటికి 200 టెస్ట్ మ్యాచ్లను పూర్తి చేసుకున్నారు. అంతర్జాతీయ క్రీడారంగం నుంచి తను విరమించుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం అతని సేవలను గుర్తించి భారత రత్న అవార్డును ప్రకటించింది. ఈ విధంగా ఆ అవార్డును పొందిన ప్రపంచ క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ ఆనాడు నిలిచారు. ఈనాడు భారతదేశానికి భారత్ టీం తరపున ఇంత జనాదరణ కలిగి ఉందంటే ఆనాడు సచిన్ టెండూల్కర్ గారి ఆట తీరును గమనించి ప్రజలు ఇంత జనాదరణ పొంది ఉన్నారు. 1990 సంవత్సరంలో క్రికెట్ రంగంలో ఓ మెరుపులను మెరిపించాడు సచిన్ టెండూల్కర్. 2010 ఫిబ్రవరి 24న అంతర్జాతీయ దక్షిణాఫ్రికా జరిగిన మ్యాచ్లో 200 పరుగులను చేసిన మొదటి ఆటగాడుగా నిలిచారు. 2010 డిసెంబర్ 19న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 50వ సెంచరీ పూర్తి చేసుకొని మరే క్రికెటర్ తన మైలురాయిని అందుకోని విధంగా తను నిలిచారు. 2010 మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మరియు వన్డే మ్యాచ్లన్నీ కలిపి ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్త రికార్డును సృష్టించారు సచిన్ టెండూల్కర్ గారు. ఆనాడు భారతదేశ క్రికెట్ తరపున ఎనలేని సేవలను అందిస్తూ ఉన్నారు.